హరే కృష్ణ. ఈరోజు వినాయక చవితి కనుక గణపతి తత్వం గురించి తెలుసుకుందాం. గ అనే అక్షరం జ్ఞానవాచకం. ణ అంటే నిర్వాణం. జ్ఞాన నిర్వాణ శాసకుడు గణపతి. కంటికి కనిపించే విశ్వం పంచభూతాత్మకమైంది. దీన్నే జగము అంటారు. జ అంటే పుట్టి, గ అంటే గతించేది. జగము గజము పరస్పర సంబంధం కలిగిన విషయాలు. వ్యక్తం నుంచి అవ్యక్తం వైపుకు సాగే పయనమే గణేశ తత్వం. గణపతి ఏకదంతుడు. ఆయనకు ఉన్న 21 నామాలలో శూర్పకర్ణుడు అనే పేరులోని అర్థాన్ని లోతుగా పరిశీలిస్తే భక్తుల మొరలను బాగా వినడమే నా పని అన్న సంకేతం కనిపిస్తుంది. తాలును పోగొట్టి అసలైన ధాన్యాన్ని మనకందించే వేటల వంటి చెవులు ఆయనకున్నాయి. తాలు వంటి కోరికల్ని పక్కకి నెట్టేసి మంచి కోరికలు తీర్చే దాక్షణ్యమూర్తి ఆయన. వినాయకుడు వక్రతుండు. ఆ తొండం ప్రణవ స్వరూపం. ఓంకారం అంటే పరబ్రహ్మం. ఆ తొండాన్ని ఆరాధిస్తే మూలాధార దైవాన్ని ఆరాధించినట్టే. మాయను నివారించే మహిమగల స్వామి వక్రతుండ గణపతి. ఆయన వాహనం ఎలుక. ఇంద్రియ చాపల్యానికి సంకేతంగా ఎలుకను తద్వజులు అభివర్ణించారు. ఆ అసురతత్వాన్ని అణచివేయడం గణపతి లక్షణం కనుక మూషికాన్ని వాహనంగా స్వీకరించాడు. ఆయన సూక్ష్మనేత్రుడు. ఆ చిన్ని కళ్ళు సూక్ష్మదృష్టికి దివిటీలు, సూక్ష్మబుద్ధికి సంకేతాలు. పురుష రూప దేవతలకు వారి శక్తులనే భార్యలుగా సంభావన చేసింది శ్రీశాస్త్రం. అందువల్ల సిద్ధిబుద్ధి గణపతి భార్యలుగా పేర్కొన్నాయి కొన్ని పురాణ కథనాలు. సర్వలోకాలు గణపతి వజకు బొజ్జలో ఉన్నాయి. విష్ణుప్రసాద పుష్పాన్ని అలంకరించిన ఏనుగు ముఖంతో పుట్టిన శివపుత్రుడు సృష్టికి ఆద్యుడు కనుక త్రిమూర్త్యాత్మిక స్వరూపుడు గణపతి. వినాయకుని వీణ పేరు లకుమి. సంగీత శిక్షణారంభంలో లంబోధర లకుమికర అన్న కీర్తన వినబడుతుంది. ఆయన సంగీత ప్రియుడు, నృత్య ప్రియుడు. ఆయన సకల కళా నిలయుడు. ప్రపంచంలో కళల వలనే సుఖ సంతోషాలు విలసిల్లగలవని పావన గణపతి భావన. వినాయకుడి ఆరాధనలో సౌర, వైష్ణవ, శైవ, శాక్తేయ గణాపత్యాలనే 5 ఉపాసనలు నిమిడీకృతమవ్వడం వల్ల సర్వమతాలను సమానంగా చూచే గాణపత్యం పొందినవాడాయన. గణపతికి 9 రాత్రుల పాటు ఉత్సవాలు చేస్తారు. పూర్ణ బ్రహ్మపదాన్ని సాధించడమే ఈ 9 సంఖ్యకు గల సంకేతం. ఏకవిశంతి పత్రాలతో స్వామిని పూజిస్తారు. పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు, మనస్సు ఒకటి కలిపితే మొత్తం 21. వీటన్నింటితో కూడిన శరీరంతో వినాయక చవితి నాడు ఏకవింశతి పత్ర పూజ చేస్తాం. కన్యారాశిలో సూర్యుడున్నప్పుడు చంద్రుణ్ణి చూడరాదని శాస్త్రం. గణేశుడు పరంజ్యోతి అయిన ఆత్మ. సూర్యుడిచ్చినట్లు చెప్పబడే స్యమంతకమణి ఆత్మకు ప్రతీక. చంద్రుడు మనస్సుకు సంకేతం. మనస్సును ఆత్మను లయం చేయకపోతే అనర్థం అని శమంతకోపాఖ్యానం చెబుతోంది. మానవ జంతు ఆకృతులు కలగలిసిన రూపాలు గల దేవతలు త్వరగా కరుణిస్తారని మంత్రశాస్త్రం చెబుతోంది. గణపతి అష్టోత్తర శతనామావళిలో ఓం కలికల్మషనాశనాయై నమః అన్న నామం ఉంది. కలౌ చండీ వినాయకౌ అన్నట్లుగా కలిలో సత్వరంగా అనుగ్రహించే దైవం ఆయన. విభిన్న పురాణాలలో విభిన్న రీతులలో గణనాయకుడి గాథలున్నాయి. ఆయన మానవులు తలపెట్టిన సకల కార్యాలను నిర్విఘ్నంగా పూర్తి చేయించి సాఫల్యం కలిగిస్తాడు, కీర్తిని ప్రసాదిస్తాడు. లంబోధర లకుమికర అంబాసుత అమర వినుత శ్రీగణనాథ సింధూరవర్ణ కరుణ సాగర కరివదన సిద్ధచారణ గణసేవిత సిద్ధి వినాయక తే నమో నమో.
लंबोधर लकुमिकर अंबासुत अमर विनुता। हरे कृष्णा।